హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ప్రపంచంలో మిమ్మల్ని మించిన ఐశ్వర్యవంతులు లేరు. సంపదను ఎలా చూడాలో గతంలో చెప్పాను. మన పాత సినిమాలు, పురాణాలు, కథలు, మన పూర్వీకులు మనకు పేదరికాన్ని, కష్టాలను ఎత్తి చూపారు. మనం ఇంకా అదే భ్రమలో బతుకుతున్నాము. వాటన్నిటినీ పక్కన పెట్టి సంపద గురించి మాత్రమే ఆలోచించండి. మీకు వీలైనంత ఆర్థికపరమైన సేవ చేయండి. అంతకు రెట్టింపు మీకు తిరిగి వస్తుంది. ఉదాహరణ, జుకర్బర్గ్, బిల్ గేట్స్, వీరికి అంతకంతకు సంపద పెరుగుతూ పోతుంది. డబ్బు కావాలంటే డబ్బులు ఇస్తూ పోండి, సేవ రూపంలో. మీరు ఖర్చు చేసినప్పుడే డబ్బు రావడం మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఖర్చు చేసినప్పుడు అక్కడ రావడం మొదలు అవుతుంది. ఖర్చు చేయకుండా చాలా జిబ్బుతనంగా మీరు ఉంటే డబ్బు రావడం చాలా కష్టమవుతుంది. ఎక్కడ కూడా పోగొట్టుకుంటే ఇంకా తిరిగి వస్తుంది. కానీ మీరు ప్రతి క్షణం డబ్బు గురించి ఆలోచించినప్పుడు, లేదా డబ్బు గురించి మళ్ళీ దాని గురించి పదే పదే అనడం వల్ల అది మీకు మీ మైండ్లో ఉండిపోయి సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని మీ ముందు ఆ డబ్బు రావడం మొదలు పెడుతుంది. అలాగే మీరు విశ్వాన్ని కనెక్ట్ అయినప్పుడు మీరు కోరుకున్న ప్రతిదీ మీకు దక్కుతుంది. అది ఎలాగంటే, ఒకసారి మీరు ప్రయత్నిస్తే కానీ మీకు అనుభవం రాదు. ఎందుకంటే ఎవరైనా చెప్పేటప్పుడు ఎవరైనా సరే అలాగే అనుకుంటారు తప్పుగానే. డబ్బులో ఉన్న మహత్వం అది తెలుసుకున్నప్పుడే మీరు డబ్బు అనే పదానికి విలువనిస్తారు. ఎందుకంటే డబ్బు అనే పదానికి చాలా నెగటివ్ మాటలు వినే ఉంటారు. డబ్బులో ఏముంది, డబ్బులు ఎప్పుడు కూడా సచ్చినప్పుడు డబ్బు తీసుకురాలేం, పోయేటప్పుడు తీసుకురా. మరి ఎందుకు డబ్బుకు అంత పిచ్చి అంటారు చాలామంది. నేను ఒకటే మాట చెప్తాను, ప్రపంచంలో మిమ్మల్ని మీరు ఐశ్వర్యం అవ్వాలి అంటే మీరు డబ్బు కావాలి. డబ్బు ఉంటే అన్ని నీ దగ్గరికి వస్తుంది. సినిమాలలో చెప్పినట్టు డబ్బులు ఏమీ లేదు అని మీరు అవి విని, మీరు నెగిటివ్ని విని అలాగే చేస్తూ పోతే మీ జీవితం నాశనం అయిపోతుంది. మీరు కోటేశ్వరగా ఉంటే ఆ జీవితాన్ని ఒక్కసారి ఆనందించండి. అందులో మీ దగ్గర డబ్బులు ఉంటే నీకు దొరకనిదంటూ ఏమీ లేదు. దాని సంతోషమే వేరే ఉంటుంది. డబ్బు ఉంటే 10 మంది వెనకాల ఉన్నట్టు నీకు ధైర్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందా? డబ్బులో ఏముంది, నెగిటివ్ని మాట్లాడకండి, నెగిటివ్ని వినకండి, డబ్బుని రెస్పెక్ట్ ఇవ్వండి. వాటన్నిటినీ పక్కన పెట్టి సంపద గురించి మాత్రమే ఆలోచించండి. మీకు వీలైనంత ఆర్థికపరమైన సేవ చేయండి. ఎందుకంటే మీరు వస్తున్న ఇన్కంలో 10% సేవకుడిగా కొంచెం ఖర్చు పెడితే ఇంకా అంతకు రెట్టింపు వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.